హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే నేను గోకరకాయ కర్రీ చేస్తున్నాండి. గోకరకాయలు అయితే హాఫ్ కేజీ తీసుకున్నా. మంచిగా శుభ్రంగా చిక్కు తీసి కడుక్కొని పెట్టుకున్న. ఉల్లిగడ్డలు అయితే కోసుకున్నాండి. కొంచెం ఉన్నది ఉల్లిగడ్డ, ఉన్న కాడ కట్ చేసి కావాలి కదా, అందుకని ఇంతవరకు కోసిన. చూడండి మనం ఎలా చేసుకుందాం అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఆయిల్ అయితే పోసుకుందామండి. గోకరకాయ ఫ్రై చేస్తున్నాండి. కూర అంటే ఎవ్వరు కొంచెం తక్కువ తింటారు మా పిల్లలు. ఫ్రై అయితే మంచిగా తింటారు. అందుకోసమే 2 గంటల ఆయిల్ అయితే పోసుకుంటున్నా. చూడండి ఇదైతే సరిపోతుంది. కొంచెం 2 ఎండుమిర్చి వేసుకున్నామండి. కొన్ని ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు అన్నీ కలిసినాయండి. ఇందులోనే ఇది ఒకటి వేసుకున్నాం. చూసారండి ఎలా మగ్గాయో. ఇప్పుడు వెంటనే గోకరకాయ కూడా వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మగ్గిపోయినండి, నూనె ఎక్కువగా ఆగింది. మంచిగా వేయించుకోవాలి నూనెలో అయితే. ఇప్పుడే కారం, పసుపు అలాంటివి వేయొద్దు ఏమి. ఇవి బాగా మగ్గాలి. ఒక 2 నిమిషాలు మగ్గినాక కొంచెం ఉప్పు వేసుకుందాం. చూడండి ఎలా మగ్గుతున్నాయో. ఇట్లా కలుపుకోవాలండి అప్పుడప్పుడు మూత వేసి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం ఉప్పు వేసుకున్నాం అండి. 1 స్పూన్ అయితే వేస్తున్నాండి. మళ్ళీ కలుపుకుందాం. ముక్కకు మంచిగా ఉప్పు అయితే పడుతుంది. చూడండి చాలా వరకు మంచిగా మగ్గినాయండి ఇవైతే. ఇప్పుడు మనము కొంచెం పసుపు, కొంచెం అల్లం వేసుకున్నామండి. ఇప్పుడు అడిగంటినా పర్వాలేదు, సిమ్ములో పెట్టి వేపుకోవాలి. ఎందుకంటే అప్పుడే అయితే ఎలాగో పచ్చి పచ్చిగా ఉంటాయండి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. మంచిగా వేగినాక కొంచెం కారం వేసుకోవడమే, ఏం లేదు, ఇక సింపుల్గా అయిపోయింది కదండి. అల్లం వేసుకోవడం వల్ల చాలా మంచిది హెల్త్కు. ప్రతి ఒక్క కూరలు వేసుకోండి, చికెన్ మటనే కాదండి, అన్నిట్లో వేసుకుంటేనే చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా వేగినాయి. ఇట్లయితే తింటారు. కట్టెలు కట్టెలు ఉందంటారు కదా, పిల్లలు అయితే అస్సలు ఇష్టపడరు దీన్ని. ఇట్లా ఫ్రై చేస్తే మాత్రం చాలా చక్కగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ అల్లము పసుపు కొంచెం మగ్గే వరకు ఉంచి కారం వేసుకుందాం. చూడండి అల్లం పసుపు కూడా చాలా వరకు మగ్గిపోయింది. ఇందులో కారం వేసుకున్నామండి. ఇంకా కొంచెం వేసుకున్నామండి. ఫ్రై కదా, కొంచెం ఎక్కువ ఉంటే మంచిగా సరిపోతుంది. చూడండి ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా చూడండి ఎంత బాగా పట్టిందో ముక్కకు. ఇక మంచిగా ఫ్రైగా అయినట్టే. ఇంకా కొద్దిసేపు మగ్గనిచ్చి కొంచెం ధనియాల పొడి వేద్దాం. చూడండి
కారం కూడా చాలా వరకు మగ్గింది, అయిపోయినట్టే. మనం కొత్తిమీర చల్లుకుందామండి. తర్వాత కొంచెం మసాలా లవంగ, దాల్చిన చెక్క ఇలా చేసి కొట్టానండి. ఓకేనా, సరిపోతుంది, అయిపోయిందండి ఫ్రై అయితే. చూడండి చాలా బాగా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.